హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎగ్జిబిషన్ 2026 సందర్శకులను ఆకట్టుకుంటోంది. టీజీఎస్ పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ ను మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. విద్యుత్ రంగ చరిత్రతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను ప్రజలకు వివరించేలా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. విద్యుత్ రంగంపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంచడంలో ఈ ప్రదర్శన కీలకంగా ఉంటుందన్నారు శ్రీనివాసరెడ్డి. ఇక ఈ ఎక్స్పోలో ఉన్న విశేషాలపై మా ప్రతినిధి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో గత 3 రోజులుగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎక్స్పో నిర్వహిస్తున్నారు. దీన్ని చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. అంటే గతంలో ఎలక్ట్రిసిటీ విధానం ఏ విధంగా ఉంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలను పిల్లలకి తెలిపేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఒకసారి మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? Myself Sindhu, I am studying in Electrical and Electronics Engineering. We are from DD College, Hyderabad, Durgabai Deshmukh College. మేము ఇక్కడికి యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాము. లైక్ ఇట్ హెల్ప్స్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లైక్ ఇన్ బీటెక్. సో మేము స్టార్టింగ్ వచ్చాక అక్కడ కొన్ని మీటర్స్ ఫ్రమ్ 19th centuries అట్లాంటి కొన్ని మీటర్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్మార్ట్ మీటర్స్ వరకు అన్నీ చూసాము. లైక్ వీ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్. అండ్ ఇంకేం చూసినామంటే ఇక్కడ ఇన్సులేటర్స్ చూసినాం అండ్ ట్రాన్స్ఫార్మర్స్. మేము లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. బుక్స్లోనే చదివారు కానీ ఇలా లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ ఎక్సైటెడ్ అండ్ మాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటివి చూస్తే చదువుకోవడానికి. సో వీఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఇక్కడ కొత్తగా నోటీస్ చేసింది ఏంటి మీరు మీ స్టడీలో భాగంగా? ఇక్కడ మేము టెక్స్ట్ బుక్లో అయితే అన్ని ఇయర్స్కి చూడలేం. ఎనర్జీ మీటర్స్ అయినా, ట్రాన్స్ఫార్మర్స్ అయినా అన్ని సైజెస్ చూసుకోవచ్చు ఇక్కడైతే. ఇంకా అన్ని మోడల్స్ ఇచ్చి ఇక్కడ 33 11 kV ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఉంటాయి, సబ్స్టేషన్స్ ఎట్లుంటాయి, 132/33 kV ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఉన్నాయి. ఇంకా ఎనర్జీ మీటర్స్ అయితే చాలా 1905 ఇయర్ నుంచి 2026 వరకు ఇప్పుడు స్మార్ట్ మీటర్ ఎలా ఉంది అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా చెప్పిళ్ళు. చాలా నేర్చుకోవడానికి ఇక్కడ ఉంది. కాలేజ్లో ఏం చూడలేము, ఇంకా అన్ని సబ్స్టేషన్స్ అయితే వెళ్ళలేము. ఇక్కడికి వస్తే అన్నీ కవర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అంటే స్పెషల్గా అరే ఇది నేను ఇప్పటివరకు చూస్తానా అంటే కొంత డిఫరెంట్గా అనిపించింది ఏంటి మీకు? ఇంత 400 kV సబ్స్టేషన్స్లో ఉండే ఇన్సులేటర్స్, ఇంకా సిటీపీటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు చూడలేదు. చూస్తే ఎగ్జైటెడ్గా అనిపించింది. ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే అక్కడ వరకు 33 kV కేబుల్ తీసుకుపోవాలి, 11 kV అవుట్ గోయింగ్ తీసుకురావాలి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మనం ఫ్లైఓవర్ కింద వేయడం వల్ల లోడ్ సెంటర్లో మనం సబ్స్టేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దట్ టు విత్ వీఆర్ ప్రాక్టీసింగ్ అట్మోస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఇన్ దిస్ కమింగ్ ఫ్లైఓవర్ సబ్స్టేషన్స్. మనం దీంట్లో వాడే పవర్ ట్రాన్స్ఫార్మర్స్లో ఆయిల్ కూడా నార్మల్ ఆయిల్ కాకుండా ఎస్టర్ ఆయిల్ అని వాడుతాం. దాని బాయిలింగ్ టెంపరేచరు 320 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. మామూలు దానికంటే 3 times ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వైండింగ్ అన్నది హీట్ కాకుండా ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్లకు ఆస్కారం లేకుండా ఉండేటట్టు డిజైన్ చేస్తున్నాము. తర్వాత ఈ సబ్స్టేషన్లో కూడా వచ్చేసి అన్మాన్డ్ సబ్స్టేషన్స్. సో సేఫ్టీ ప్రికాషన్స్ అట్ మోస్ట్ ఉంటాయి దీనికి. ప్లస్ ఇవన్నీ లోడ్ సెంటర్కి దగ్గరలో ఉంటాయి. దానివల్ల 11 kV లైన్ లెంగ్త్, 33 kV లైన్ లెంగ్త్ మినిమైజ్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు హైదరాబాద్లో పెరుగుతున్న లోడును బట్టి మనకి సబ్స్టేషన్లు చాలా వరకు ఆ లోడ్ ప్రాబ్లమ్స్ని తీరుస్తున్న ఉద్దేశంతో అట్ ప్రజెంట్ మేము 5 లొకేషన్స్లో టెంటేటివ్ శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. అవి అతి తొందరలో కార్యరూపం కూడా తాలుస్తాయి. మార్నింగ్ అయితే మాకు ఒక స్కూల్ నుంచి 90 members వచ్చారు. సో నియర్ బై. సో స్కూల్ చిల్డ్రన్ వచ్చారు, ప్లస్ ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అని కాకుండా వేరే అదర్ స్ట్రీమ్స్ కూడా వచ్చారు. సో మేమన్నాం అది బెటర్ ఎక్స్పో, ఎందుకంటే వాళ్ళకి ఇంత వైడ్గా ఎక్విప్మెంట్ ఎక్కడ కనిపించదు. ఓన్లీ బుక్స్లోనే కనిపిస్తుంది ఎలక్ట్రికల్. సో ఈ ఎక్విప్మెంట్ అనేది ఓన్లీ యూసేజ్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూశారు. సో ఆ ఎక్స్పోజర్ కోసం కూడా మేము ఇచ్చాము. ప్లస్ ఈవెన్ ఏంటంటే కామన్ కన్జ్యూమర్కి ఓన్లీ జస్ట్ పవర్ ఎట్లా వస్తుంది, పోయినప్పుడు ఎవరికి కాల్ చేయాలి ఇంతే తెలుసు. కానీ ఆ సిస్టంలో ఎక్కడి నుంచి వస్తుంది,
ఏం చేస్తున్నాము, అసలు ఒక్కొక్క దాని పర్పస్ ఏంటి, అసలు ఎలా కనిపిస్తుంది, మేమేం శ్రమ పడుతున్నాము, మేము ఏ విధంగా మీ ఇంటి వరకు కరెంట్ ఇస్తున్నాము, ఆ కరెంటు పోయినప్పుడు మేమేం కేర్ తీసుకుంటున్నాము, ఎక్విప్మెంట్ కేర్ తీసుకోవాలి, మళ్ళీ మీకు ఇమీడియట్గా మేము సప్లై కూడా ఇవ్వాలి. సో ఆ ఇమీడియట్గా సప్లై ఇవ్వాలంటే మేము దానికి తగ్గ పరికరాలు తీసుకోవాలి, మనుషుల్ని పెట్టాలి అండ్ ఫాస్ట్ రెస్పాన్స్. సో ఏం చేసామంటే మేము ఆల్మోస్ట్ అన్ని ఐటీ బేస్డ్ ఉన్నాయి, మాకు అన్ని యాప్స్లో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ సో డిటిఆర్ మ్యాపింగ్ ఉన్నది మాకు, ఇప్పుడు ఆల్ లైన్ మ్యాపింగ్ ఉంది. సో మా సార్ వాళ్ళందరూ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అని వచ్చారు, ప్రజాబాట అన్నది, తర్వాత వాక్ అలాంగ్ ద లైన్. సో ఇప్పుడు మాకు ఈవెన్ 33 kV లైన్స్, 11 kV లైన్స్ అన్ని డిజిటైజేషన్ అయిపోయినాయి. సో మాకు ఎక్కడ ఫాల్ జరిగినా కూడా మాకు ఇమీడియట్గా తెలుస్తుంది. సో మీకు ఎఫెక్టివ్గా అంటే ఒక ఇంటరప్షన్ జరిగిందనుకోండి, ఇమీడియట్గా కూడా మాకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు అక్కడ కూడా చూసుంటారు డిస్ప్లేలో. సో మీ నెంబర్ కొట్టంగానే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, ఒక SMS వస్తుంది మాకు ఎప్పుడు మేమేమన్నా లైన్ క్లియర్ తీసుకున్నా, మేమేమన్నా మెయింటెనెన్స్ చేసినా కూడా ఇఫ్ యువర్ phone is linked to your service number, you get a message. TSSPDCL ఆధ్వర్యంలో